ఈ భూమి మీద మనకు అన్నీ ఇస్తాడు ఆయన. ఏదైనా ఇస్తాడు. ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. నువ్వు మహాధనవంతుడివైనా పర్వాలేదు, నీకు ఒక ఇల్లు ఉండడానికి ఉండి ఇంకా 2 ఇళ్ళు ఉండి అద్దెకిచ్చుకున్నా పర్వాలేదు. దేవుని చిత్తం. ఇవ్వకపోయినా మీరు నిరాశ పడొద్దు. ఇది మనకు శాశ్వతం కాదు. సొంత ఇంట్లో ఉన్నవాడు దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అద్దె కొంపలో ఉన్నవాడు దాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. మనందరము సొంత ఇళ్లలోనికి వెళ్ళే రోజు దగ్గరికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్దె ఇళ్ళు లేనటువంటి లోకము పరలోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అందరికీ సొంత ఇళ్ళే. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అక్కడ పాలు, భాగము, స్వాస్థ్యము దొరకని కొందరు ఈ భూమి మీద ఉంటారు. వాళ్ళు కోరుకున్న ప్రకారం ఈ లోకములు అన్నీ పొందుకుంటారు. ఇప్పటి జీవిత కాలములోని అన్నీ పొందుకున్నారు. దేవుడు కూడా వాళ్ళని ఆశీర్వదించాడంట. అక్కడ ఆ 17వ కీర్తనలో ఉన్న మాట చూడండి. నీవు కూడా అలాగే చేస్తున్నావు తండ్రి. నీవును నీ దానముల చేత నువ్వు దేవుణ్ణి అడుగు. దేవా, వాడు దేవుడే లేడంటాడు, దేవుణ్ణి నమ్మడు, నిజమైన దేవుని దగ్గరికి రాడు, వాడికి ఎందుకు నాయనా బంగళాలు, కార్లు, బంగారం అంతా ఇచ్చావు, నాకు ఇవ్వలేదేంటి ప్రభువా అని అడిగితే దేవుడు అంటాడు, పోన్లేనైనా వాడికి అక్కడేం లేదుగా, ఇక్కడైనా ఉండని పోనీ. ఈ లోకాన్ని దాటి వెళ్ళగానే వాడికి అగ్నిగుండమే గతి. గనక ఇక్కడన్నా కాస్త సుఖపడనీరా, జాలిపడు వాడి మీద. అయ్యో బ్రదరు, నీ ఆస్తి మొత్తం ఇక్కడే ఉన్నట్టుందిగా, పైనేం లేనట్టుంది కదా అని చెప్పండి. నిన్ను చూసి జాలి పడుతున్నాను, అక్కడుందా? ఏమండి, నన్ను అడిగారు అనుకోండి, ఏంటండి ఓఫీర్ గారు 46-47 ఏళ్ళు అయింది, 1/2 శతాబ్దం సేవ చేసి ఇప్పటిదాకా మీరు ఒక ఇల్లు కట్టుకోలేరు, ఐ పిటీ యూ, మీరంటే నాకు చాలా జాలేస్తుందండి అని అంటే నేనంటాను, బ్రదర్ నిన్ను కూడా చూస్తే నాకు చాలా జాలేస్తుంది. నీకున్నది మొత్తం ఇక్కడే ఉన్నట్టుందిగా, అక్కడేం లేనట్టుంది కదా. అంటే లేదని ఎలా చెబుతారండి, అక్కడ కూడా ఉండొచ్చుగా. అది అసలైనటువంటి కీలకమైన ప్రశ్న. వెటకారమా? పైనేమీ లేనట్టుందని ఎలాగంటున్నారు ఓఫీర్ గారు మీరు? ఇక్కడ ఇచ్చిన దేవుడు మాకు అక్కడ కూడా ఇచ్చి ఉండొచ్చు కదా. ఎలా చెప్పగలనంటే, ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చాడు అనుకుంటున్నావు కదూ, అది ఏ రకంగానూ నువ్వు దేవుని ప్రణాళిక కొరకు ఉపయోగించటం లేదుగా. నీవు, నీ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు అనుభవించి ఆనందించి గర్వించడానికే దాన్ని వాడుకుంటున్నారు తప్ప, దీని ద్వారా ఒక ఆత్మ రావాలి, ఒక సంఘము కట్టబడాలి, ఒక దుర్బోధ పెకలించబడాలి, ఒక సత్యము నిరూపించబడాలి, దేవుని చిత్తము జరగాలి అనేది నీకు కాన్సెప్టే, ఆ పర్స్పెక్టివే లేదు కదా. దేవుడు నీకు ఇల్లు ఇచ్చి ఎన్ని సంవత్సరాలైంది? దాన్ని వాడుకొని ఒక్క ఆత్మనైనా తేవాలని ఎప్పుడైనా బుర్ర వెలిగిందా నీకు? కాబట్టి నాకు అర్థమైపోయింది, నువ్వు ఈ లోక సంబంధివి. పరలోకమును గూర్చిన అవగాహన, నిరీక్షణ ఏమాత్రము లేని ఒక దురదృష్టవంతునివి. నీకు అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడే ఉన్నాయి, అక్కడ పైకి పోయినాక ఏమి లేనట్టున్నాయి బ్రదర్. ఐ పిటీ యూ.
నన్ను చూసి నువ్వు అసూయ పడతావు ఒకనాటికి. ఈ 3 నాళ్ళ జీవిత కాలములో నాకేమీ లేదు, కానీ నిత్య యుగముల పాటు మనోహర స్థలములలో నాకు దేవుడు ఆస్తిలో భాగం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.